ఇక్కడ నేను కొన్ని లెటర్స్ ఇస్తాను, అవి ఇద్దరం కలిసి చదువుదామా? ఓకే. క ఆ ర్ క్యార్. స్ట్ ఆ ర్ స్టార్. ప ఆ ర్ పార్క్ పార్క్. ఆగండి, ఏమైంది? క్యారెన్ పట్టుకొని కార్ అంటుంది, ఏంటి అంత పిచ్చి పిచ్చిగా చదువుతుంది అనుకుంటున్నారా? కరెక్టే చదివాను కదా ఫోనోటిక్స్ ప్రకారం. ఏ ఆ అంటుంది, ఆర్ ఉర్ అంటుంది, కలిపితే క్యారే కదా. కాదు కదా. కానీ వీటిని ఏమంటాం మనం? కార్, స్టార్, పార్క్. హాయ్, నమస్తే పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోనిక్స్ మామ్ ఛానల్. పార్క్. ఈరోజు టాపిక్ అర్థమైంది కదా, ఆర్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్ గురించి, అదే బాసియర్. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క పవర్ ఉంటుందన్నాను కదా, అలాగా ఈకి మ్యాజిక్ ఉన్నట్టు ఆర్కి బాసీనెస్ ఉంటుంది. అది బాసీ చేస్తుంది. ఎవరిని చేస్తుంది? వొవెల్స్ని ఆర్ బాసీ చేస్తుంది. అదే ఈ ఎగ్జాంపుల్ వర్డ్స్. ఎలాగంటారా? ఏ పక్కన ఆర్ వచ్చినప్పుడు మనం సెపరేట్గా ఏని ఆ అని చదవకూడదు. స్టోరీ పరంగా చెప్పాలంటే ఆర్ వొవెల్స్ అన్నిటినీ బాసీ చేస్తుంది. ఏమని బాసీ చేస్తుందంటే ఏ. నేను మీ పక్కన వచ్చినప్పుడు మీరందరూ సైలెంట్గా ఉండాలి, ఓన్లీ నేనే మాట్లాడాలి, మీరంతా బీ క్వైట్ అని బాసీ చేస్తుంది. అలాగే ఎలాగంటారా? బాసీ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దామా? ఏ పక్కన ఆర్ వచ్చిన ప్రతిసారి మనం ఆర్ అనకుండా ఆర్ అంటాం. ఎగ్జాంపుల్, క ఆర్ కార్, స్ట్ ఆర్ స్టార్, ఫ ఆర్ ఫార్, జ ఆర్ జార్. సో ఏ పక్కన ఆర్ ఉన్నప్పుడు మనం రెండింటిని కలిపి ఆర్ అని లెటర్ సౌండ్ చేస్తాం. అదే ఓ పక్కన వచ్చింది అనుకోండి, ఆర్, క ఆ ర్ కార్, స్క ఆ ర్ స్కార్, ప ఆర్ క పార్క్, ఫ ఆర్ మ ఫార్. Or says or. K a n har, k a n car, sh a d short, k a d card. అదే ఐ పక్కన వచ్చింది అనుకోండి, ఇర్ అను. ఎగ్జాంపుల్ చూద్దామా? గర్ల్, బర్డ్. అసలు మనకు అక్కడ అయ్యిందనే తెలీదు, ఒట్టి సౌండ్ వినిపిస్తుంది. షర్ట్, ఫ్లర్ట్, డర్ట్. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏ అని చదవం. హర్, సిస్టర్, మిస్టర్, బ్రదర్ అంటామే కానీ ఏర్ అనం కదా. సో ఆర్ ఎప్పుడు వొవెల్స్ని బాసీ చేస్తుంది. వాటిలో ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దామా? URERIR says R R turn, her, bird, surf, fern, dirt. సో ఎగ్జాంపుల్స్ చూశారు కదా. ఆర్ వచ్చే ముందు మనం మన పిల్లలకి నేను చెప్పినట్టు స్టోరీలో చెప్పి బాసీ చేస్తుంది. సో ఎప్పుడైనా వాటిల్ని చూపించాలి. ప్రతిదానికి పర్ఫెక్షన్ రావాలంటే నేను చూపించిన ఆర్డర్లో నేర్పిస్తే చాలు. అలాగే ఎక్కువ టెన్షన్ పడిపోకండి, నిదానంగా నేర్పించండి. ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగే ప్రాక్టీస్ రోజు ఇలాంటి కొన్ని 10 words అలా ఇచ్చి చదవమన్నారు అనుకోండి, వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. బాసీ, ఆర్, మ్యాజిక్ ఇవన్నీ రూల్స్ అన్నీ విని ఓవర్వెల్మ్ అయిపోయి ఉంటారు కదా. అన్నీ ఒకేసారి నేర్పించే అవసరం లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్కసారి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.